బాలల హక్కుల పరిరక్షణకు కట్టుబడి చిత్తశుద్ధితో పనిచేస్తున్నామని రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ సభ్యులు చల్లా మధుసూదన్ రావు స్పష్టం చేశారు. శ్రీకాకుళంలోని రహదారులో భవనాల శాఖ అతిథి గృహంలో మీడియాతో మాట్లాడారు. బాలల హక్కుల విషయంలో ఎలాంటి ఉల్లంఘనను సహించేది లేదని తెలిపారు. ఇక రాష్ట్రంలో బాలల హక్కుల పరిరక్షణ కోసం ఏర్పాటు చేసిన ఈ కమిషన్ను మొదటిసారిగా శ్రీకాకుళం జిల్లాలో జరిగిన 2 ఘటనలపైన సమగ్ర విచారణ జరిపింది. ఇక కమిషన్ సభ్యులు ఇటీవల పాతపట్నం హీరా మండలం ప్రాంతంలో పర్యటించి బాధిత కుటుంబాల నుండి వివరాలు సేకరించారు. ఈ వివరాలను సేకరించిన తర్వాత ప్రభుత్వానికి నివేదిక సమర్పిస్తామని చెప్పారు. గురుకుల పాఠశాలలో మౌలిక సదుపాయాలు పూర్తిగా అధ్వానంగా మారాయని ఆందోళన వ్యక్తం చేస్తూ పిల్లల భద్రత కోసం తక్షణ చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరినట్లుగా చెప్పారు. ఇక బాలల హక్కులపైన పెద్ద ఎత్తున అవగాహన కల్పించడం అద్దరి బాధ్యత అని చెల్లా సూచించారు. బాలల హక్కుల పరిరక్షణ రాష్ట్ర కమిషన్ సభ్యులుగా పదవి బాధ్యతలు స్వీకరించిన వెంటనే చైర్మన్ వేటుకూరి ఏవిఎస్ సూర్యనారాయణరాజు గారి ఆదేశాల మేరకు పాతపట్నం గురుకులంలో రైలింగ్ మీద నుండి జారిపడిన అమ్మాయి మరణం పైన, అలాగే హిరమండలానికి చెందిన ఓ బాలిక అత్యాచార ఘటన పైన నిజాలు తెలుసుకుని వాస్తవ నివేదికను చైర్మన్ గారి ఆదేశాల మేరకు అందించేందుకు గౌరవ సభ్యులు డాక్టర్ నాగమానస, డాక్టర్ మందా గంగా సూర్యనారాయణ గారితో పాటు ఆయా ప్రదేశాల్లో పర్యటించాము. అయితే బంధువులు, సంఘటన జరిగిన ప్రదేశంలో చూసిన వారు, పిల్లలు, పరిసరాలు అన్ని సభ్యులు పరిశీలించి చైర్మన్ గారికి ఓ నివేదిక అందజేశారు. వాస్తవంగా బాలల హక్కుల పరిరక్షణ కోసం ఈ కమిషన్ అప్పగించిన బాధ్యతలు నిర్వర్తించేందుకు చైర్మన్ గారు, కమిషన్ సభ్యులు తమ అనుభవం, తమ సేవా దృక్పథంతో చట్టం పరిధిలో కమిషన్ బాధ్యతల మేరకు అవసరమైన పిల్లలకు సమాజం ద్వారా, మీడియా ద్వారా వెలుగులోకి వచ్చిన ప్రతి అంశాన్ని అధ్యయనం చేసి వారికి న్యాయం చేసేందుకు కృషి చేయడానికి మా శక్తి మేరకు కృషి చేస్తామని తెలియజేస్తున్నాను. వాస్తవంగా ఇదే జిల్లాలో జర్నలిస్ట్గా కెరీర్ ప్రారంభించిన నేను ఈ జిల్లాకు బాలల హక్కుల కమిషన్ మెంబర్గా మొదటి పర్యటన రావడం అది చాలా సంతోషంగా ఉంది. అదేవిధంగా ఓ 2 విషాదకరమైన ఘటనల నేపథ్యంలో రావడం చాలా బాధగా ఉంది. బంగారు భవిష్యత్తు ఉన్న బాలికలు 2 మృతి పర్యటనకు రావడం బాధాకరమైన అంశం. సాధ్యమైనంత వరకు నా జీవితంలో పనిచేసిన స్వచ్ఛంద సంస్థలు, సాహిత్యంలో పనిచేసిన అనుభవం, జర్నలిజం అనుభవం, అలాగే ఎంతోమంది పెద్దలు సామాజిక బాధ్యత ఉంటుంది మనిషికి అని ఒక మార్గనిర్దేశం చేశారు. మనిషికి కాళీపట్నం రామారావు గారు ప్రఖ్యాత కథా రచయిత, కారా మాస్టారు, ఆయన దగ్గర నేను పనిచేశాను. ఆయన చెప్పిన మాటలను ప్రఖ్యాత రచయిత, మిద్దె తోట ప్రచారకర్త తుమ్మేటి రఘుత్తం రెడ్డి గారు ప్రత్యేకంగా ఈ సమాజానికి తెలియాలని చెప్పారు. ఆ మాటలు ఏంటంటే తల్లి రుణం, తండ్రి రుణం, గురువు రుణం, ఈ 3 రుణాలు ఉంటాయని అందరూ చెప్తారు. కానీ కాళీపట్నం రామారావు మాస్టర్ మాత్రం సమాజం నుంచి మనం ఎంతో తీసుకున్నాం,